హైదనగర్ సమీపంలో వెళుతున్న ఓ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు క్షణాల్లో కారు మొత్తానికి వ్యాపించడంతో వాహనదారులు భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. భార్యాభర్తలు ఇద్దరు వెలిమినాయుడు నుండి మన్సూరాబాద్ వస్తున్న క్రమంలో కారు ఇంజన్లో పవర్ రావడంతో మంటలు చెలరేగాయని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. కారులో మంటలు రావడంతో కారులో ఉన్న భార్యాభర్తలిద్దరూ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన కారణంగా విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హైదనగర్ బస్ స్టాప్ లో కారు కాలుతున్నదని అకస్మాత్తుగా మేము కూడా 1 minute లో టర్న్అవుట్ అయ్యి బస్ స్టాప్ కు రావడం జరిగింది. ఇక్కడ భార్యాభర్తలు ఇద్దరు కారులో ఎలిమినేట్ నుంచి మన్సూరాబాద్ వెళ్తున్నారు. ఇంజన్ లో పొగలు రావడంతో వాళ్ళు కారు పక్కకి తీసి వాళ్ళు కారు దిగి పక్కకి వెళ్ళిపోయారు. లేకుంటే ఇప్పుడు సెంట్రల్ లాగా అవుతున్నాయి కాబట్టి వాళ్ళు పెద్ద ప్రమాదం తప్పింది వాళ్ళది. భార్యాభర్తలు ఇద్దరు డేంజర్ జోన్ లో పడిపోతుంది. వాళ్ళు ఆ కారు అనేది పక్క తీసుకొని దిగిరు కాబట్టి వాళ్ళ ప్రమాదం చాలా తప్పింది. ఇక్కడ ఈ మధ్య కార్లు కూడా విపరీతమైన పొగలు వచ్చి బ్యాటరీ నుంచి షార్ట్ సర్క్యూట్ అయి పొగలు వచ్చి ప్రమాదానికి గురవుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ కూడా అదే జరిగింది. కారు పక్కకి తీసి కూడా పక్క తీసి అకస్మాత్ దిగిపోవాలి ఎవరైనా కారు పైన అయితే. వీళ్ళు కూడా ప్రమాదం నుంచి బయటపడ్డారు కాబట్టి కారు ఒకటి అనేది పూర్తిగా దగ్ధం అయిపోయింది. అది ఎంత ఉంటుంది అనేది తర్వాత అంచనా చెప్తాను. కొంచెం బానెట్ లోంచి పొగలు రావడం గమనించి సైడ్ కాపాము. సైడ్ కాపు దిగంగానే మంటలు వచ్చింది. ఎంతమంది ఇద్దరం ఉన్నాం, నేను నా వైఫ్ ఉన్నాము. ఎలిమినేట్ నుంచి వస్తున్నాము. ఈ మన్సూరాబాద్ వెళ్తున్నాము. మన్సూరాబాద్ లేదన్న, ఎవరికి ఏం కాలేదు. ముందే దిగిపోయినాము. పొగలు రావడం. నా పేరు వేణుగోపాల్ రెడ్డి అన్న. అవును, నా వైఫ్. లేదన్న 4 years.